హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, ఫస్ట్ నుంచి కూడా డ్రగ్స్ కేసు బయటికి రావాలి, ఎప్పటి నుంచో మీరు ఇదే మాట్లాడటం జరుగుతుంది. అయితే మనకి నిన్న మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం జరిగింది గుంటూరులో. ఈ కేసు గురించి మీ దగ్గర మరిన్ని వివరాలు ఏమన్నా ఉన్నాయి? మరిన్ని వివరాలు అంటే ఆమ్, ఈ ఈ కేసు ప్రేమ కథా చిత్రం కాదు, కుటుంబ కథా చిత్రం అంతకంటే కాదు. అక్కడ ప్రేమ లేదు, కుటుంబం లేదు. అక్కడ ఉన్నది కేవలం డ్రగ్సే. ఆ ఇల్లు రాస్తరుని ఇల్లు ఒక డ్రగ్స్కి అడ్డా, అదొక డెన్ను. అయితే అందులో కొద్దిసేపు లావణ్య డెన్ మాస్టర్గా ఉండొచ్చు, కొంతసేపు రాస్తరుని ఉండొచ్చు, కొన్నిసార్లు మస్తాన్ సాయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అక్కడ జరిగే కార్యకలాపాల మటుకు అవి. అలా కాదు, మాకు అసలు వేరే వేరే వృత్తులు ఉన్నాయి అంటే చెప్పచ్చు. రాస్తరుని సినిమాల్లో చేస్తాడు, ఎన్ని సినిమాలు చేశాడు, ఆయన ఎంత బిజీగా ఉన్నాడు అని చూసుకుంటే ఏమున్నది రాస్తరుని లైఫ్లో. మొదట్లో ఏవో 3 సినిమాలు 4 సినిమాలు, తర్వాత అసలు రాస్తరునుకి ఈ జరిగిన కార్యకలాపాల్లో భాగం లేదు అనుకుంటే అసలు లావణ్యను అంత భరించాల్సిన అవసరం ఏంటి? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. తర్వాత మస్తాన్ సాయి, తర్వాత ప్రీతి, తర్వాత ఉదయ్, ఇంకెవరో రితీష్ రెడ్డో ఎవరో, రాకేష్ రెడ్డో ఎవరో ఉన్నారు. మనం మొదటి నుంచి మాట్లాడుతుంది ఏంటంటే, ఆల్రెడీ 2 సార్లు లావణ్య డ్రగ్స్తో దొరికింది. ఒకటి వరలక్ష్మి టిఫిన్స్ కేసులోను, అలాగే ఇంకొకటి ఆమె దగ్గర డ్రగ్స్ దొరికాయని. మరి ఒక కేసులో 48 రోజులు ఆమె రిమాండ్లో కూడా ఉండి వచ్చింది. వచ్చినప్పుడు అసలు ఆమెకి డ్రగ్స్ గురించి ఏమాత్రం సంబంధం లేకపోతే, ఎంత కావాలని ఆమెను ఇరికించాలి అనుకున్నా కానీ ఆమెను 48 రోజులు అయితే రిమాండ్లో పెట్టలేరు కదా. ఆమెకి సంబంధం ఉంది డ్రగ్స్ దందాలో. ఉన్నప్పుడు ఆమె ద్వారా అసలు డ్రగ్స్ దందాని బయటికి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు పోలీసులు? ఇదే కదా మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా మస్తాన్ సాయి అనే అతను మొన్న కరాటే కళ్యాణితోటి ఫోన్లో మాట్లాడుతూ, చీ లావణ్య, అదే దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటే, దాంతో నువ్వు సిగరెట్లు తాగొచ్చు, దాంతో కలిసి మందు కొట్టొచ్చు, దాంతో కలిసి డ్రగ్స్ తీసుకోవచ్చు, దాంతో కలిసి గంజాయి తీసుకోవచ్చు, దాంతో కలిసి మందు తాగి తైతెక్కలాడొచ్చు, అన్ని పనులు చేయొచ్చు నువ్వు. కానీ దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? వీటన్నిటికీ పనికొచ్చింది పెళ్ళికి పనికిరాదా? నువ్వు అంత పరిశుద్ధాత్ముడు అయితే నువ్వు అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఒకవేళ వెళ్ళావు, ఒకసారి నీకు అర్థమైంది అక్కడ, నువ్వెందుకు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నావు? ఇప్పుడు కూడా వెళ్తున్నావు అనేది, ఇప్పుడు కూడా వస్తాడు అని. ఇప్పుడు మొన్న మీరు వాళ్ళ ఇంట్లో పని అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పాడు కదా, మస్తాన్ సాయి వస్తుంటాడని. మొన్నటి వరకు కూడా కలిసే ఉన్నారు. గుంటూరులో కేసు పెట్టిన తర్వాత కూడా మీ ఇద్దరు కలిసే ఉన్నారు. ఈ సంగతి మీ నాన్నకు తెలియదు పాపం. అందుకని మీ నాన్న ఇప్పుడు కెమెరాల ముందు వాపోతున్నాడు. అంతా లావణ్య చేసింది. ఇప్పుడు అందరూ కలిసి రాస్తరుణ్ లావణ్య అంటాడు, ప్రీతి లావణ్య అంటది, ఉదయ్ లావణ్య అంటాడు, మస్తాన్ సాయి లావణ్య, మస్తాన్ సాయి ఫాదరు లావణ్య, ఇంకెవరన్నా వస్తే వాళ్ళు అందరూ లావణ్య. ఒక్క లావణ్యని చేయగలుగుతుందా మీ అందరు సహకారం లేకుండా? మీరందరూ భాగస్వాములు కాకుండా ఉన్నారా? ఇప్పుడు ప్రీతి నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నానని ప్రీతి చెప్పింది, లావణ్య కూడా చెప్పింది. ప్రీతి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అమ్మాయి మరీ 30 ఏళ్ళు వచ్చేసిన అమ్మాయి అయితే కాదు, చిన్న అమ్మాయే. ఇప్పుడు 22 ఏళ్ళు అంటే 2 ఏళ్ల క్రితం 20 ఏళ్ళు. 20 ఏళ్ల వయసుకి ఆ పిల్ల డ్రగ్స్ బారిన పడి మళ్ళీ రీహాబ్కి వెళ్ళి బయటకు వచ్చి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీడియాలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అమ్మాయికి, ఆ చిన్నపిల్లకి. ఇలాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీకు ఎంతమంది బలయ్యారు మీ ముందు?
ఎంతమందిని మీరు వాళ్ళ రహస్యాలు మీ దగ్గర పెట్టుకొని మీరు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించారు. ఇది ఈ డ్రగ్స్ కథా చిత్రం. దీన్ని ఇప్పటికైనా విజయవాడ పోలీసులు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇక్కడ పోలీసులు ఏం నిద్రపోతున్నారో అర్థం కావట్లేదు. దీని వెనక ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్తున్నారు. ఉండొచ్చు ఖచ్చితంగా. ఇలాంటి వ్యవహారాల్లో పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, డబ్బులున్న బడాబాబులు ఉంటారు, సినిమా వాళ్ళు ఉంటారు. అందరూ ఉండి కలిసి చేస్తేనే అవుతుంది ఇది. ఈ దందా ఇవాళ కనీసం మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వటం అనేది ఈ కేసుకు ఒక పెద్ద మలుపు. అతను అరెస్ట్ అవ్వటం వల్లనైనా కనీసం ఈ గూడు పుటానీలో ఒక పావు పడింది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు బయటికి. కానీ లావణ్య ఇరికిచ్చింది మా అబ్బాయిని, లావణ్య బ్లాక్మెయిల్ చేయించింది, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటాడు మస్తాన్ సాయి వాళ్ళ ఫాదరు. అందరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవ్వరు చూపించాల్సిన వాళ్ళ దగ్గర చూపించరు. ఇప్పుడు లావణ్య కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటది, రాస్తారు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట, ప్రీతి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటది, ఉదయ్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంట. ఎలా సాధ్యం అబ్బా అసలు ఈ కేసు? అసలు పైగా అందరి ఫోన్లు తీసుకుంటుంది, అందరి ఫోన్లో తను తీసుకుంటుంది. ఏం చేస్తుంది తీసుకుని? అసలు ఈ జబ్బు ఏంటి ఈ అమ్మాయికి? అసలు అభద్రత నుంచి జబ్బు వచ్చిందా, లేకపోతే డబ్బు సంపాదించాలనే పిచ్చిలో నుంచి వచ్చిందా, ఎందులో నుంచి వచ్చింది? తను కాపాడుకోవాలనే దాని గురించి వచ్చిందా? లేదు అనుకుంటే వీళ్ళందరి రహస్యాలు నా దగ్గర ఉన్నాయి అని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం ద్వారా ఈమె మానసిక ఆనందాన్ని పొందుతుందా? కానీ మేడం, లావణ్య ఫస్ట్ నుంచి కూడా మస్తాన్ సాయి పైన ఎలాంటి ఎలిగేషన్స్ చేయలేదు. మొదట బయటకు వచ్చి రాస్తారును నన్ను మోసం చేశాడు, ఇన్ని సంవత్సరాలు వాడుకొని ఇప్పుడు కాదంటున్నాడు, నా రాస్తారును నాకు కావాలి, మాల్వి మల్హోత్రా వల్లే ఇదంతా, ఆవిడ కూడా నన్ను బెదిరిస్తుంది, ఇది కేసు. సడన్ గా మధ్యలో ఈ పాత్రలన్నీ ఎంట్రీ వచ్చాయి. అయితే నిన్న కాక మొన్న లావణ్య సడన్గా మస్తాన్ సాయిని బయటికి తీసుకురావటం, మస్తాన్ సాయి దగ్గర వీడియోస్ ఉన్నాయని చెప్పటం, మస్తాన్ సాయి దగ్గర నా ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి, ప్రైవేట్ పిక్స్ ఉన్నాయి, దానికోసమే నేను వెళ్ళాను అని మరొకటి చెప్పటం, వెంటనే మస్తాన్ సాయి అరెస్ట్ అవ్వటం. అంటే ఇది అనుకోకుండా జరిగింది అంటారా, లేకపోతే ఎలా చూడొచ్చు అంటారు? అతను డ్రగ్స్ క్యారీ చేస్తున్నాడు అని చెప్పి తెలిసింది. ఓకే, అందుకని ఒట్టిగా అరెస్ట్ చేయరు, డ్రగ్స్ క్యారీ చేస్తున్నాడని తెలిసింది. కానీ పాపం తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఎవ్వరికి వాళ్ళండి ఎంత వాత్సల్యం ఉంటుందంటే, మా అబ్బాయి అమాయకుడని చెప్తున్నాడు. ఆయన ఎలా చెప్తున్నాడంటే, వీడేదో ఉయ్యాల్లో పిల్లోడు పాలు పట్టిస్తున్నారు అన్నంత లెవెల్లో చెప్పాడు, అంత లావణ్య చేసింది అని. ఎంత తెలివైనోడండి, ఒక్కడే రూమ్లో కూర్చొని ఐఐటి సీట్ సంపాదించాడండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని బ్రహ్మాండంగా ఉన్నోడు బతుకుని బజార్కి ఇచ్చిందండి లావణ్య. కాదు బాబు, అలా ఏడవలేదు. నీ కొడుకు ఇంకా ఇంకా ఆనందాలను ఎతకాలని చెప్పి, డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళి, అలాగే అమ్మాయిల చిత్రాలన్నీ వీడియోలు ఫోనుల్లో పెట్టుకొని 800 వీడియోలు ఉన్నాయి అంటున్నారు. నిజమే ఉట్టిదో 800 వీడియోలు ఉన్నాయి అని తేలితే గనక జీవితంలో అతను బయటికి రాడు. ఇప్పుడు మా దగ్గర రహస్యాలు ఉన్నాయి, మా దగ్గర రహస్యాలు ఉన్నాయి, మా దగ్గర వీడియోలు ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎవరైనా సరే కరెక్ట్ పోలీసు ఆఫీసర్ చేతిలో పెడితే ఎవ్వరు బయటికి రారు. ఎవరివి అలా ఉన్నాయి ఉంచుకోకూడదు, ఉన్నాయి అని బ్లాక్మెయిల్ చేయకూడదు, రెండూ నేరమే. అసలు పెట్టుకోవడమే నేరం. ఎవరికైనా పక్క వాళ్ళ రహస్యాలు ఎందుకు చెప్పండి? అసలు ఈ పేరేంటి మేడం? మస్తాన్ సాయి, ఇతనికి దర్గా ఉంది? కాదు, గుంటూరులో ఒక దర్గా ఉంది. నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లా ఇట్లాంటి చోట ఏం చేస్తారంటే, హిందూస్ కూడా పిల్లలు పుట్టకపోతేనో, పుట్టిన పిల్లలు చనిపోతుంటేనో మస్తాన్ అని పెట్టుకుంటా ఉంటారు. ఆ దర్గా ఇప్పుడు పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని చెప్పి ఆ దర్గాలో అతను దాక్కున్నాడు. ఎప్పుడో అతను A6గా ఉన్నాడు వేరే కేసులో. ఇది లావణ్య అరెస్ట్ అయిన కేసులో అతను A6గా ఉన్నాడు. కానీ అప్పటి నుంచి దొరకలే. ఎవరో 2-3 దొరికారు, కానీ మిగతా వాళ్ళు దొరకలా. నిజంగా పోలీసులు స్కెచ్ చేసి పట్టుకోవాలనుకుంటే అదేం పెద్ద కష్టం కాదు, కానీ ఎందుకో పోలీసులు వదిలేశారు. అందుకే డ్రగ్స్ పెరుగుతున్నాయి సమాజంలో. మళ్ళీ ఇవే ప్రభుత్వాలు మొత్తుకుంటాయి, మేము డ్రగ్స్ని అరికడతాం, ఉక్కు పాదం మోపుతాం, బంగారు పాదం మోపుతాం అని చెప్తా ఉంటారు. ఏ పాదాలు మోపరని అర్థమైంది ఇప్పుడు మనకి. అదే అందుకని ఈ కేసు మొత్తంలో అందరు దోషులే. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని అడిగారు కదా,
అందరిది తప్పే. వీళ్ళు సమాజానికి చీడ పురుగులు వీళ్ళు. వీళ్ళకి రాత్రికి పగలకి తేడా తెలీదు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేదు. ఒక బాధ్యత లేదు. ఒక భయం లేదు. చట్టాన్ని గౌరవించాలని లేదు. వీళ్ళ వల్ల సమాజానికి ఏ మాత్రం ఉపయోగం లేదు. ఇంతకంటే చెప్పటానికి ఏమీ లేదు. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.